అనేక మంది భక్తులు శ్రమలు పాలైనప్పుడు ఉపవాస ప్రార్థన గ్రేట్ సొల్యూషన్గా భావించారు. సమస్యలకు శ్రమలకు పరిష్కారం ఉపవాసమే. నువ్వు బ్రతకటానికే, నువ్వు ఆనందంగా ఉండటానికే, నువ్వు సంతోషపడటానికే నీ శ్రమ సమయంలో ఉపవాసం ఉండమంటున్నాడు దేవుడు. నీ కష్ట సమయంలో ఉపవాసం ఉండమంటున్నాడు. డాక్టర్ చివరి ప్రయత్నం చేస్తే సఫలమవ్వచ్చు, విఫలమవ్వచ్చు. కానీ పరమ వైద్యుడైన యేసయ్య సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి చివరి ప్రయత్నం చేస్తే నువ్వు విఫలము అవ్వవు, సఫలము మాత్రమే అవుతావు. దేవుని బిడ్డ, ఉపవాసము విజయానికి ప్రారంభంగా ఉంటుంది. ఉపవాసము దేవుని యొక్క ప్రత్యక్షకు ప్రారంభముగా ఉంటుంది. ఉపవాసము దేవుని యొక్క కనికిరానికి ప్రారంభంగా ఉంటుంది. అందువలన ఎన్ని కోల్పోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ దరిద్ర స్థితిలో ఉన్నా, ఏ పాప స్థితిలో ఉన్నా, నువ్వు శ్రమ సమయంలో ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి వస్తే తప్పకుండా నీకు మేలు కలుగుతుంది.